వేసిన పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుని కాదు అర్జునుని అంటూ నాడు ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చివరికి ప్రజలు రచించిన నోట్లు ఓట్లు సీట్లు అనే త్రిశూల వ్యూహంలో చిక్కుకుని ప్రతిపక్షానికి కూడా అర్హత సాధించలేకపోయారు. అయితే నాడు ఎన్నికల కురుక్షేత్రంలో చిక్కుకుని ఘోర ఓటమిని మూటకట్టుకున్న వైసీపీ నేడు అమరావతి అనే పద్మ వ్యూహంలో కూరుకుపోయింది. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో లేక సలహాదారుల సలహాలతో దారి తప్పుతోందో అర్థం కావటం లేదు. కానీ అమరావతి విషయంలో వైసీపీ ఖచ్చితంగా తప్పటడుగులు వేస్తూనే వస్తుంది. నాడు 3 రాజధానులు అంటూ కథ మొదలుపెట్టిన వైసీపీ 151 నుంచి 11కి పడింది. ఇక నేడు అమరావతి వేషల నగరం అంటూ సాక్షిలో మొదలైన రచ్చ అందుకు వైసీపీ ఇస్తున్న మద్దతు 11తో ఉన్న వైసీపీని ఇంకెంత పతనం చేయనుందో అన్న చర్చ జరుగుతోంది. అసలు వైసీపీకి అమరావతిపై ఎందుకంత కక్ష? అది రాజధాని మీద ఉన్న ద్వేషమా లేక రాష్ట్రం మీద ఉన్న విద్వేషమా? ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి పడినప్పుడు అమరావతిపై పని కట్టుకుని ఎందుకింత విషాన్ని చమ్ముతుంది? ఈ విధంగా నిత్యం ఒక రాష్ట్ర రాజధాని పైన అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందా? ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుందా? రాష్ట్రం ఆర్థికంగా ఎదగగలుగుతుందా? పొరుగు రాష్ట్రాలతో పోటీ పడగలుగుతుందా? పెట్టుబడులను ఆహ్వానించగలుగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నంలో రాష్ట్ర వినాశనం జరగాలన్నదే వైసీపీ రాజకీయ వ్యూహమా? రాష్ట్రంలో వచ్చే అధికార అనిశ్చితి రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. వైసీపీ కావాల్సింది ఇదేనా? అధికారంలో ఉన్నప్పుడు రాజధానిపై నియంత మాదిరి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్షంలోకి రాగానే ఉన్మాదిలా అసత్య ప్రచారాలు చేయటంతో వైసీపీ అమరావతి అనే పద్మ వ్యూహంలో చిక్కుకుని తన ఫ్యాన్ రెక్కలను పూర్తిగా విరుచుకోబోతోందా అనిపిస్తుంది. కొమ్మినేని మౌనానికి సజ్జల గారి రాక్షసులు పిశాచాలు సంకర తెగ మాటలకు వైసీపీ మద్దతు తెలపడం అంటే అది అమరావతిలో వైసీపీ భవిష్యత్తుకి సమాధి కట్టడమే అవుతుంది. సాక్షి విలేకరుల నుంచి వైసీపీ ముఖ్య నాయకుడి వరకు ఇలా నిత్యం అమరావతి మేనియాలోనే ఎందుకుంటున్నారు? అమరావతి అభివృద్ధి చెందితే అన్న ఊహే వైసీపీని ఈ స్థాయికి దిగజారుస్తుందా?